సమ్మక్క సారలమ్మ దర్శనానికి రావడం జరిగింది. మరి ఇవాళ సౌత్ ఇండియాలోనే ఒక కుంభమేళగా మనం చెప్తాం. అటువంటి జాతర అత్యద్భుతంగా లక్షలాది మంది దర్శించుకునేటటువంటి జాతర. ఆ జాతర యొక్క సన్నాహ కార్యక్రమాలు మీకు తెలుసు, ముందే ప్రారంభమవుతాయి. పెద్ద ఎత్తున ఎప్పుడు పోయి దర్శించుకున్న పుణ్యం అనే చెప్తారు. సో ఈ సందర్భంగా ఇక్కడికి దర్శనానికి రావడం జరిగింది. మరి ఎప్పుడు వచ్చినా సరే మా వినయన్న ఆతిథ్యం స్వీకరించకుండా పోవడానికి ఉండదు కాబట్టి వినయన్న దగ్గర ఆగి మిగతా మన గౌరవనీయులు దయాకర్ అన్న గారి దగ్గరికి, రమేష్ అన్న గారు, అట్లనే శంకర్ నాయక్ గారు, వేదిక మీద ఉన్నటువంటి యాదిరెడ్డి గారు, అట్లనే మా అన్న ఎంపీ దయాకర్ అన్న గారు, సీతారాం నాయక్ గారు, పెద్దలందరూ పార్టీ పెద్దలందరి సమక్షంలో మరందరం కలిసి దర్శనానికి వెళ్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఒక విషయాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరికీ కూడా నేను గుర్తు చేయదలుచుకున్నాను. మన జిల్లాలో ఇటువంటి జాతర ఉండడం, యావత్ భారతదేశంలో గిరిజనులందరూ కూడా ఒక పుణ్యస్థలిగా దర్శించేటటువంటి ప్రదేశం మన జిల్లాలో ఉండడం నిజంగా కూడా మన అదృష్టం. మనకు కొంగు బంగారంగా సమ్మక్క సారలమ్మ అని చెప్పొచ్చు. మరి అటువంటి జాతర దక్షిణాది కుంభమేళ అంటాం మనం. అటువంటి జాతరకు నేషనల్ స్టేటస్ ఇవ్వాలని మనం ఎప్పటి నుండో డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైన తర్వాత అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీలు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, మన అక్క సత్యవతి రాథోడ్ గారు మంత్రివర్యులుగా ఉన్నప్పుడు తను కావచ్చు, 50 మందిని కూడా అనేక మార్లు కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేయడం జరిగింది. ఇవాళ మూకుమ్మడిగా వరంగల్ ప్రజలందరం కూడా డిమాండ్ చేయవలసినటువంటి అవసరం మనకున్నది. ఇప్పటికే మనకు పాకాల దగ్గర రామప్ప టెంపుల్కి యునెస్కో స్టేటస్ వచ్చి మన జిల్లా పేరు ప్రపంచవ్యాప్తంగా ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నది. దానికోసం బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విశేష కృషి మీ అందరికి కూడా గుర్తుండే ఉంటుంది. మనకు అవకాశం వచ్చినప్పుడు మన దగ్గర ఇటువంటి మంచి ప్రదేశాలు ఉన్నప్పుడు కొంచెం కార్యకర్తలంతా దయచేసి సంయమనం పాటించాలి. ఒక్కసారి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే బయట కొండ బ్రదర్, ఒక 2 నిమిషాలు ప్రెస్ వాళ్ళతో మాట్లాడేద్దాం. సంయమనం పాటించాలి బ్రదర్స్ అంతా కూడా. ఇటువంటి మంచి ప్రదేశాలు మన దగ్గర ఉన్నప్పుడు, మన ప్రాంత గౌరవాన్ని పెంచేటటువంటి ప్రదేశాలు ఉన్నప్పుడు మనందరం కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చరిత్రలో మన జిల్లా పేరు, మన రాష్ట్రం పేరు, మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను ముందుకు కొనసాగించే విషయంలో ఉమ్మడిగా కూడా పోరాటం చేయాల్సినటువంటి సందర్భం ఇది. సమ్మక్క సారలమ్మ జాతరకు మరి నేషనల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఒకసారి ఇవాళ వరంగల్ జిల్లా నుండి మేము బీజేపీ పార్టీని, ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ డిమాండ్ అనేక పర్యాయాలు ఉన్నది. దీన్ని చేయదగ్గ విషయమే, దూరమైనటువంటి అంశం కాదు, కష్టమైనటువంటి అంశం అంతకన్నా కాదు. ఎన్ని లక్షల మంది సందర్శిస్తారో అవి కంటిన్యూస్గా చెప్తూ ఉంటారు. మరి అటువంటి ఎన్ని లక్షల మంది సందర్శిస్తారో తెలిసినటువంటి విషయమే. అన్ని లక్షల మంది యొక్క ఆత్మగౌరవ విషయం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నేషనల్ ప్రాజెక్టు, నేషనల్ ఫెస్టివల్ స్టేటస్ సమ్మక్క సారలమ్మకి ఇవ్వాల్సిందిగా నేను బీజేపీని డిమాండ్ చేస్తూ ఉన్నాను. గౌరవ ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి గుర్తించినారు సమ్మక్క సారలమ్మ జాతరను కాబట్టి ట్రైబల్ యూనివర్సిటీకి పార్లమెంట్లో బిల్ పాస్ చేసేటప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రపోజ్ చేసిన విధంగానే సమ్మక్క సారలమ్మ పేరుతో ట్రైబల్ యూనివర్సిటీ బిల్ పాస్ అవ్వడం మనందరం సంతోషించదగ్గ విషయం. ఇదివరకే అన్న దయాకర్ అన్న గారి నేపథ్యంలో, జిల్లాలో సత్యవతక్క గారి నేపథ్యంలో ల్యాండ్ ఇవ్వడం, అట్లనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి 15 కోట్ల రూపాయలను కూడా ఇచ్చి త్వరితగతిన పనులు వేగవంతంగా స్టార్ట్ చేయడానికి ఈ జిల్లా ప్రజాప్రతినిధుల యొక్క కృషి, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల కృషి ఉందని చాలా సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి పెద్ద యూనివర్సిటీ 850 కోట్ల రూపాయలతో ఇక్కడ జిల్లాలో ఎస్టాబ్లిష్ కాబోతూ ఉంది. అనేక మందికి ఉపాధి వస్తుంది, అనేక మందికి మంచి అవకాశాలు వస్తాయి. కాబట్టి దానికి సంబంధించి మొత్తం ఎఫర్ట్ అంతా కూడా పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి సమ్మక్క సారలమ్మ జాతర అంటేనే మనందరికీ తెలుసు, చాలా పెద్ద ఎత్తున సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ జాతరను బాగా నెగ్లెక్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు కేసీఆర్ గారు 100 కోట్ల పైచిలకు డబ్బులు ఇచ్చి ఒకటే ఫస్ట్ ఇయర్లోనే మంచి జాతరకు అన్ని ఏర్పాట్లు చేసి తర్వాత ప్రతి సంవత్సరం 75 కోట్లు ఇచ్చుకుంటూ మంచి ఏర్పాట్లు చేస్తూ వచ్చినాం. మరి కనీసం 3800 బస్సులు నాకు తెలిసి లాస్ట్ టైము జాతరకు మనం పెట్టి
మంచి ఏర్పాట్లు చేసినాం. ఒక్క వరంగల్లోనే దాదాపుగా 90 పాయింట్స్లో బస్సెస్ని పెట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలను అప్పుడు తరలించినాం. యావత్ తెలంగాణ వ్యాప్తంగా 51 చోట్ల స్పెషల్ బస్సెస్ వేసి ప్రజల్ని తరలించడంలో ఈజీ కావడంలో చేసినాం.